వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వచ్చే ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ సభ్యుల ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం ఇప్పటికే ఖరారైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 15న వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్భంగా డాక్టర్ సునీత రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం పులివెందుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ప్రయత్నాలకు వైసీపీ అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ వివేక వర్ధంతి కార్యక్రమం కోసం డాక్టర్ సునీత ఒక ఫంక్షన్ హాల్ని బుక్ చేసుకుంటే దాన్ని వైసీపీ నేతలు క్యాన్సిల్ చేయించేశారని అంటున్నారు. దాంతో పులివెందుల్లో అయితే తమను ఏదో విధంగా అడ్డుకుంటారన్న నిర్ణయానికి వచ్చేసిన ఆమె వైఎస్ వివేక వర్ధంతి కార్యక్రమాన్ని కడపకు మార్చారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆమె తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన క్లియర్ కట్ మెసేజ్ను ఇప్పటికే ఇచ్చేశారు. హస్తిన వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తన అన్న జగన్కు ఆయన పార్టీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రవేశంపై నిర్ణయం కూడా త్వరలో ప్రకటిస్తామని అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఆ ప్రకటనకు సమాయత్తమవుతున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో కడపలో రాజకీయం ఆసక్తికరంగా మారనుంది. వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం ఉన్న ఆ జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబీకుల మధ్య పోరు జరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ కడప లోక్సభ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా ఈ కేసులో సూత్రధారులు పాత్రధారులకు శిక్ష పడకుండా జగన్ తన అధికారాన్నంతా ఉపయోగించి అడ్డుకుంటున్నారని ఆమె ఎటువంటి మొహమాటాలు భేషజాలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. జగన్ పాలనలో ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని, అందరికీ సమాన న్యాయం అన్న పరిస్థితి లేదని సునీత హస్తిన్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా తన తండ్రి హత్య కేసులో దోషులను కాపాడటానికి జగన్ ప్రయత్నిస్తున్నారని, అధికారం ఉండడంతో ఆయన తన ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని, న్యాయం కోసం తన న్యాయ పోరాటం కొనసాగుతుందని చెబుతూనే రాజకీయంగా కూడా జగన్తో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ పోరాటంతో తనకు ప్రజా దీవెనలు మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రజల్లోకి వెడతానని స్పష్టం చేశారు. దాంతో వైఎస్ వివేక కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబడటం ఖాయమైందని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. ఇక పోటీ చేయడం అంటూ వస్తే ఎక్కడి నుంచి ఎవరు అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. డాక్టర్ సునీత పోటీ చేస్తారా లేక ఆమె తల్లి దివంగత వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దిగుతారా అన్న విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే జగన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఒకవైపు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సునీత కాంగ్రెస్ గూటికి చేరి కడప లోక్సభ బరిలో దిగే అవకాశాలున్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. అదేవిధంగా డాక్టర్ సునీత కాదు, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కడప లోక్సభ బరిలో నిలబడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ అభిప్రాయాలు ఇలా ఉండగా మరో కొత్త చర్చ ఇటీవల తెర మీదకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కంటే తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగితే జగన్ అండ్ దాష్టికాల నుంచి రక్షణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ అభిప్రాయం ప్రకారం డాక్టర్ సునీత సౌభాగ్యములు తెలుగుదేశం పార్టీలో చేరి ఇరువురిలో ఎవరో ఒకరు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగుతారు. అదే కనుక జరిగితే అక్కడి సిట్టింగ్ ఎంపీ వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డికి ఎదురీత తప్పదని పరిశీలకులు చెబుతున్నారు. కడప లోక్సభ నియోజకవర్గంలో వైఎస్ వివేక కుటుంబ సభ్యుల పోటీ ప్రభావం ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా బలంగా ఉంటుందని, దాంతో జగన్కు సొంత జిల్లాలోనే గెలుపు ధీమా సడలిపోతుందని చెబుతున్నారు. మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో కడప జిల్లాలో ఫలితం ఏకపక్షంగా ఉండే అవకాశాలు దాదాపు లేనట్లేనని అంటున్నారు.